ఇక నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ పరిహారంపై రైతులు బగ్గుమంటున్నారు. జీవనాధారంగా ఉన్న విలువైన భూములకు ప్రభుత్వం ఇచ్చే 14 లక్షల పరిహారం సరిపోదని కుండబద్దలు కొడుతున్నారు. మరోవైపు రైతులను భయభ్రాంతులకు గురిచేసి పరిహార చెక్కుల పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారని మండిపడుతున్నారు. ఎకరాకు 40 లక్షలు ఇచ్చే వరకు ప్రభుత్వంపై పోరాటం ఆగదంటున్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల్ని రైతులు మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మొండిగానే ముందుకు వెళ్తోంది. జీవో 69 ద్వారా సీఎం సొంత జిల్లాలో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులపై రైతుల నుంచి అనేకసార్లు నిరసనలు వ్యక్తమైనా ప్రభుత్వం పనులు ప్రారంభించింది. మక్తల్ నియోజకవర్గంలోని భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ఊట్కూరు పెద్ద చెరువు, పేరపల్ల జయమ్మ చెరువు నుంచి సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్కు 7 టీఎంసీల సాగునీటిని అందించేందుకు ప్రాజెక్టు మొదటి ఫేజ్ నిర్మాణ పనుల్ని చేపట్టారు. నా పేరు ధర్మరాజు, మాది ఊట్కూరు గ్రామము. నాకు 4 ఎకరాల భూమి ఉంది. నా 4 ఎకరాల భూమి మొత్తము ఈ యొక్క నారాయణపేట కొడంగల్ మరి మక్తల్ ఎత్తిపోతల పథకం కాలువలో నా భూమి మొత్తం కోల్పోతున్నాను. కానీ ప్రభుత్వము ఎకరాకు 14 లక్షలు మాత్రమే ఇస్తానే అంటుంది. ఈరోజు బహిరంగ మార్కెట్లో పల్లెటూరు గ్రామంలో చూస్తే 30-35 లక్షలకు 40 లక్షలకు తక్కువ లేదు ఒక ఎకరాకు. అదే పట్టణ ప్రాంతంలో అయితే ఒక ఎకరాకు ₹1,00,00,000 పైన ఎకరా భూమి విలువ ఉంది. కానీ ప్రభుత్వం ఇచ్చే 14 లక్షలు అనేది రైతుకు ఆమోదయోగ్యమైనది కాదు. నా పేరు నరసింహులు, కాట్రేపల్లి మండలం, కాట్రేపల్లి విలేజ్, ముక్తల్ మండలం. ఇంతకుముందు నాది భూత్పూర్ రిజర్వాయర్లో 11 ఎకరాలు పోయింది. ఇప్పుడు ఎకరా పోతుంది కొడంగల్ ఎత్తిపోతల పథకంలో. దానికి కాబట్టి మేము గవర్నమెంట్ ఏమంటే 50 లక్షల నుండి 70 లక్షలు పెట్టినాం. అయితే వాళ్ళు ఏమంటారు 14 లక్షలు ఇస్తామంటారు. దానికి ఒప్పుకోలేవు. ఇప్పుడు 90 ఎకరాలు పోతుంది మా ఊరు పరిస్థితి. ఇంతకుముందు భూత్పూర్ 11 ఎకరాలు పోయింది, మళ్ళీ 4 ఎకరా పోతుంది. దానికి మార్కెటింగ్ ఏమంటే అంటే నీకు 14 లక్షలు ఇస్తాము, లేకుండా ఇయ్యము, లేకపోతే కోర్టుకు పోండి, ఆడి విషయాన్ని ఇబ్బందులు పెట్టుకున్నాడు ఆడివే గారు. దాని కొరకు మేము ఈ భూమి ఇస్తలేము కాబట్టి మాకు 50 లక్షలు 70 లక్షలు ఇస్తేనే భూమి ఇస్తాం, లేదంటే భూమి ఇయ్యం. దానికి ఎంతవరకు మేము తెగిస్తాం, ఈడికైనా పోతాం. మొదటి దశ నిర్మాణానికి ప్రభుత్వం 1200 కోట్ల టెండర్ ప్రక్రియతో మెగా ఇంజనీరింగ్ కంపెనీకి పనుల్ని అప్పగించింది. మొదటి విడతలో ప్రాజెక్టు ఓపెన్ కెనాల్, పంప్ హౌజ్, విద్యుత్ సబ్స్టేషన్, ప్రెషర్ మెయిన్స్ నిర్మాణాలకు దాదాపు 562 ఎకరాల భూమి అవసరమవుతుందని ప్రభుత్వం గుర్తించింది. దీంతో పాటు జయమ్మ చెరువు, కానుకుర్తి చెరువు, ఊట్కూరు చెరువుల సామర్థ్యం పెంచడానికి 1407 ఎకరాలని 2 విడతల్లో సేకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నా పేరు చెన్నకేశవులు. మా గ్రామం వచ్చేసి కాట్రేపల్లి, మండలం మొక్తల్, డిస్ట్రిక్ట్ నారాయణపేట్. మొక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో మా 2 అన్నదమ్ములకు 3 ఎకరాల 12 గుంటలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నా జీవనాధారం మొత్తం కోల్పోయి మా పరిస్థితి పోయినాక మేము ఎక్కడ పోయి బ్రతకాలనేది మా ఆధారు లేక ఇబ్బందుల పాలవుతున్నాం. కొన్ని రోజుల తర్వాత ఆర్డీ ఆఫీస్ కి మళ్ళీ పిలిపించడం జరిగింది. పిలిపించినాక ఏమంటున్నారు, బాబు మీరు వేరే పని చేసుకుంటున్నారు కదా, మీకెందుకు పునరాశ్రయం ఇవ్వాలి, మీకు ఏమి పునరాశ్రయం రావు, మీకు 1/2 ఎకరా ఉన్నా కూడా పునరాశ్రయం రాదు, ఏం రాదు, మేము నిర్దేశించిన మా వాల్యూ మాత్రమే మీకు ఇస్తాము, మీరు ఒకవేళ తీసుకోకపోతే మేము కోర్టుకు వేస్తామని మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. మాది గ్రామం కాట్రేపల్లి, మండలం వచ్చేసి మొక్తల్, జిల్లా నారాయణపేట డిస్టిక్. అయితే భూత్పూర్ రిజర్వేర్ డ్యామ్ లో సుమారు ఇంతకుముందు గతంలో కూడా 300 ఎకరాల భూములు కోల్పోయాము. అయితే ఎవరు కూడా దాంట్లో కోల్పోయిన వాళ్ళు కూడా మేము కూడా ఉన్నాము, ఒక 4-5 మంది కూడా ఉన్నాము ఇందులో. అయితే వాళ్ళు కూడా ఊర్లో కూడా ఎవరు లేరు, వలసలకు ఎక్కడున్నట్టు ఎక్కడనే బయటికి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు రేటు కూడా ఏమని చెప్తున్నారంటే ఓపెన్ కెనాల్ మాది 90 ఎకరాల భూమి కోల్పోతున్నాము. అది పంప్ హౌస్ దగ్గర ఏదైతే ఉందో 50 నుండి 60 ఎకరాల భూమి వరకు తీసుకొని పంప్ హౌస్ నిర్మాణం చేయడానికి తీసుకుంటున్నారు. మొత్తం 150 ఎకరాల వరకు కోల్పోతున్నాము. అయితే ఎవరు కూడా మేము వాళ్ళు వాళ్ళు ఏమంటుంటారు అంటే ఎకరానికి సుమారు 14 లక్షల వరకు ఇస్తామని అంటున్నారు. అయితే బహిరంగ ప్రదేశాలు అట్లకెళ్ళి ఎక్కడైతే మొక్తల్ డిస్టెన్స్ లో కాట్రేపల్లి అట్లకెళ్ళి ఉన్నదో ఎవరు కూడా మన 14 లక్షలు కూడా ఎక్కడ కూడా సెంటు భూమి కూడా రాదు, 2-3 గజాల భూమి కూడా కొనలేము కూడా ఎక్కడ కూడా. అయితే మా డిమాండ్ ఏంటంటే ఎకరానికి 50 నుండి 70 లక్షల వరకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. 4 మండలాల్లోని 21 గ్రామాల పరిధిలో మొత్తం 1957 ఎకరాల్లో ఈ భూసేకరణ జరగనుంది. ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందిస్తుందని, అంతకు మించి ₹1 కూడా ఎక్కువ ఇవ్వదని అధికారులు తేల్చి చెబుతున్నారు. చివరకు ఎకరాకు 14 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దీన్నే రైతులు తప్పుపడుతున్నారు. అదీగాక భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయడానికి అధికారులు తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రైతులు వాపోతున్నారు. గ్రామ సభల్లో ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి ఒప్పుకోవాలని అధికారులు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. సామరస్యంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇస్తే ఓకే, లేకుంటే ఎలా తీసుకోవాలో ప్రభుత్వానికి తెలుసంటూ హెచ్చరిస్తున్నారు ఆర్డీఓ రామచంద్ర నాయక్. ప్రభుత్వ నిర్ణయాన్ని ఒప్పుకుంటే 14 లక్షలు వస్తుందని, లేకపోతే 10,50,000 వస్తుందని చెబుతున్నారు.
కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్లో భాగంగా మన జిల్లాకి 1957 ఎకరాలు ఇప్పటి వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి రిక్విజిషన్ ఇచ్చారు. దాని మీద మనము ఇంతవరకు మేము 562 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ లోను, 358 ఎకరాలు సెకండ్ ఫేజ్ లోను ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చాము. మొత్తానికి 1957 ఎకరాల రిక్విజిషన్ ఇచ్చారు. దాని మింజులో ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ చేసినందుకు రైతులకి కోరేది ఒకటే, వాలంటరీగా విల్లింగ్ ఇస్తే కన్సెంట్ అవార్డు చేయడానికి ప్రభుత్వము 14 లక్షలు నిర్ణయించారు. మిగతా రైతులు కూడా ఈ వాలంటరీగా కన్సెంట్ ఇస్తే 14 లక్షల చొప్పున 3 రోజుల్లోనే చెక్కులు ఇస్తాము. లేకపోతే కొన్ని కారణాల వల్ల కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కన్సెంట్ ఇవ్వకపోతే 10,50,000 చొప్పునే అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని రైతులు వాపోతున్నారు. తమను కాపాడాల్సిన అధికారులే ఇలా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తాము ఎవరికీ చెప్పుకోవాలో తెలియక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా ప్రభుత్వం ఇస్తామంటున్న 14 లక్షల పరిహారంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 40 లక్షల పరిహారం ఇస్తే తప్ప సంతకాలు పెట్టేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. ప్రాజెక్టుకి తాము వ్యతిరేకం కాదని, భూమికి తగ్గట్టుగా పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. కొడంగల్ ఎత్తిపోత పథకంలో రైతులకు ఏదైతే నష్టపరిహారం ఇస్తున్నారో చాలా తక్కువ. మేము అడిగింది మార్కెట్ వాల్యూ ఇవ్వమని, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఇస్తా ఉన్నారు. మాకు కావాల్సింది ఎకరాకు దాదాపు 25 లక్షల రూపాయలు యాజ్ అన్ మార్కెట్ నడుస్తా ఉంది. తెలంగాణలో ఎక్కడైనా సరే అదే రేట్ రైతులకు కావాలి. అసలు వాస్తవంగా చెప్పాలంటే దీనికి ఒక డిపిఆర్ఓ లేదు, సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేదు. ఈ ప్రాజెక్ట్ కి ఇప్పటికే ఈడదానికి వచ్చేసింది. అసలు భూత్పూర్లో నీళ్ళు ఎక్కడ ఉంటాయి? భూత్పూర్లోకి వెళ్ళి నీళ్ళు తీసుకుపోతే ఆత్మకూరు, అమర్చింత, నర్వ ఏం కావాలి అంటే ఎండిపోవాలన్నా? కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏమనంటే ఎక్స్ట్రా పంప్ ఉంది, ఎక్స్ట్రా దాంట్లో సోర్స్ ఉంది అని చిన్న గోపులాపూర్లు అంటారు. అది పెట్టుకునే మేము మా భీమా ప్రాజెక్ట్ కోసం కానీ మీ కొడంగల్ కోసం కాదు కదా. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రైతులకు ఏదైతే గిట్టుబాటు ధర ఇస్తేనే వాళ్ళు ఒప్పుకుంటారు, లేకపోతే ఎవరు ఒప్పుకోరు. ఇది మాత్రం ఖచ్చితం. ఇవేవి పట్టించుకోకుండా కొంతమంది రైతులను భయపెట్టి ఎకరాకు 14 లక్షల చొప్పున పరిహారం చెక్కుల పంపిణీ చేపట్టింది ప్రభుత్వం. దీనికి నిరసనగా రైతులు నారాయణపేట జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలకు దిగారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం చేస్తామంటున్నారు రైతులు.